హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నాకు ఈరోజైతే మీతో మాట్లాడడానికి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి. ఈరోజు నేను అల్లూరు జిల్లాలోని వైరాంవరం మండలంలో ఒక గొందికోట అనే చిన్న గిరిజన గ్రామానికి వెళ్తూ ఉన్నాను. వీళ్ళు ఆ గ్రామస్తులే అన్నమాట. కాలినడకన ఆ పలకజీడి సంతకు పయనమయ్యారు. ఇక మనమైతే ఆ గొందికోట అనే గ్రామానికి చేరుకున్నాము. ఈ గ్రామం యొక్క స్పెషాలిటీ చిన్న చిట్టుపొట్టి ఇల్లులండి. రంగురంగుల గోడలతో నాకైతే భలే అట్రాక్టివ్‌గా అనిపించేసాయి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ విలేజ్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. చుట్టూ దట్టమైన కొండలు, చిన్ని చిన్ని పొదరిల్లులు లాంటివి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇకపోతే దానితో పాటుగా ఈ గ్రామంలో ఒక స్పెషల్ దుంప అన్నమాట. దానితో ఇక్కడ ఒక చెల్లి వాళ్ళు వంట చేశారు. దాన్ని కూడా మనం చూస్తాము. చాలా వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఏం చేస్తున్నారు నాన్న? ఏం లేదు, మరి సంతకి వెళ్ళట్లేదా? సంతకు లేదు, ఇలా పలకజేడు సంతట కదా, సంతాయి కానీ వెళ్ళాలా? నత్తి బిడ్డ వెళ్తాది. ఇదేనా మీ ఇల్లు? ఇది బాగుంది. వంటపాకేమో కదా ఇది. ఇది వంట పాక, ఇక్కడ నత్తి బిడ్డ అదే. ఆ? ఇది వంట గద్దే. వంటగది బాగుంది. చాలా పెద్ద కట్టుకున్నారు. ఏం కూరమ్మా? అదేం కూర? అదే కందులు, కందులు, పచ్చి కందుల, సిరం పిక్కలు. శ్రీరామ్ పిక్కల కూర. చెల్లి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారమ్మా? దుంపలకి వెళ్ళి వచ్చాను. దుంపకి వెళ్ళారా? ఎక్కడ వేసారేట దుంప? వాళ్ళు అక్కడ ఇదేం దుంప చెల్లి? నాగల దుంప. నాగలి. ఓ నిజమే. ఈ రకమైన దుంపలు నేను అరకువేలి ఆ పాడేరు సంతలో చూసాను చెల్లి. నాగల దుంప అంటారు కదా దీన్ని. ఇప్పుడు దేనికి చెల్లి దుంప? కూర వండడానికి. ఇప్పుడు చేసేస్తారా? ఓకే చెల్లి, అయితే మీరు ఈ కూర చేసే విధానం నేను వీడియో తీసుకుంటాను చెల్లి. తీసుకోవచ్చా? చెల్లి ఏం పేరు చెల్లి? మీ పేరు? వసంత. వసంత. మీ పేరు చెల్లి? చిన్నారియా? సరే. చెల్లి ఇది మీ వంట పాక? బాగుంది, చిన్న పాక. నాగలి దుంప మీ భాషలో ఏమంటారు చెల్లి? దుంప భాషలో కూడా నాగల దుంప. అవునా? మరి చెట్టు ఎలా ఉంటుంది చెల్లి? నాకు చెట్టు చూపించాల్సిందే. చెట్టు తీగ, చెట్టు కాదు తీగ. తీగలంట ఉంటది, కర్రీగా ఉంటుంది. పైకే ఊరుతాయమ్మా, లోపలికంట ఉంటాయా? లోపలికి ఉంటాయి. లోపలికి తవ్వాలా? లోతు పోయి తవ్వాలా? చాలా లోతుగా తవ్వాలి. చెల్లి దుంపలతో కూరలే వండుకుంటారు, ఇంకేమైనా చేస్తారా? కూర వండుకోవచ్చు, ఉప్మా కూడా వండుకోవచ్చు, దేంతో కూడా వండుకోవచ్చు. ఉప్మా వండుతారు దీంతో? ఉప్మా కూడా అలాగా ఉడకపెట్టి తిన్నారు. మామూలు ఉడకబెట్టుకొని కూడా తినొచ్చా? తిన్నారు. మరి దురద అనిపించదా చెల్లి? లేదని ఇలా పచ్చడి తింటేనే దురద వస్తుంది. పచ్చిది దురదగా అనిపిస్తుంది. తింటే దురద అనిపిస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది చెల్లి మేకపిల్ల పుట్టి? వారం రోజులు అవుతున్నది. వారం రోజులా? పాల బిల్ల. ఇది చెల్లి, ఇది ఈ తిరగల్ని దేనికి వాడతారమ్మా? ఇంత పెద్దగా ఉంది. సామాలు సామలు అన్ని జల్లుకొచ్చా? లేదు,
ఇవి ఉంటే సాంబార్కి పని చేస్తుంది. ఇది ఒకటి సామలకే. ఆహా చూడండి ఎలా ఉంది. ఇక్కడ పోస్తారు కదా సామాన్, ఇక్కడ పోసి తిప్పుతారు. బరువు ఉంటుందేమో కదా. తిప్పురా చిన్నాడు. సాంబార్లు పోస్తే బరువు ఉండదు, ఇలాగ బరువు ఉంటుంది. ఇలాగే బరువు ఉంటుందా? సామాన్లు పోస్తే ఫ్రీగా తిరిగేస్తారా? ఏం మానుతో చేస్తారు తల్లి ఇది? ఏం మాను ఇది? ఆ చెక్క కంబ చెక్క. మిర్చి ఇల్లావు మచ్చు హల్లుతా గట్టితా ఏం సాయర్కి అదేంటిడా భలే పెట్టుకున్నారు నీళ్ళకి మాత్రం కిచెన్లోనే. పొయ్యి పక్కనే నీళ్ళు నీట్గా. పులుపు కూడా వెయ్యాలా చెల్లి దీంట్లో? చింతపండు పులుపు వేయాలని వెయ్యాలా? వేయకపోతే దురద వచ్చేస్తుందా? దురద రాదు కానీ అంటే మామూలుగా వేయాలి. ఇప్పుడు వేస్తున్నారా దీంట్లో చింతపండు? లేదు, ఇది టమాటా వేస్తున్నాం. టమాటా వేస్తే సరిపోద్దా? దురద అనిపించదా మరి? దురద అనిపించదని. చెల్లివాళ్ళు కూరగాయలు తరిగేలోపు పక్కింట్లో పొడుగాటి జీరుకు చెట్లు, అలాగే కొత్త రకం చిక్కుడు పాదులు, అవేవో వెరైటీ పూల మొక్కలు అవి ఉన్నాయి. ఒకసారి చూసి వచ్చేద్దాం. గుత్తులు గుత్తులుగా కాసేసి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. వీటిని గుత్తు చిక్కుళ్ళు అంటారట. భలే ఉన్నాయి, కాకపోతే కలర్ మాత్రం కాస్త వైట్ కలర్లో ఉంది. చిన్నారి వసంత. మరి వసంత చెల్లి సంతకి వెళ్ళలేదమ్మా? నేను వెళ్ళాను. వెళ్ళే వచ్చారా? మరేం కూరగాయలు మరి సంతలో మాంసం లాంటిది ఏం తెచ్చుకోలేదా? ఏం తెచ్చుకోలేదు, డబ్బులు చాలలేదు కదా. డబ్బులు లేవా? సార్ టమాటాలు వేస్తే పులుపు వేయాల్సిన అవసరం లేదరా? లేదనే. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు వసంత చెల్లి? 5 5 ఉంటారా? ఏం చేస్తారు మీ ఆయన? మా ఆయన గొడ్ల మందకి వెళ్ళారు. గుడ్లు కాయడానికి వెళ్ళారా? పిల్లలు ఎంతమందిరా? పిల్లలు లేరు. పిల్లలు లేరా? అక్క చెల్లెలు ఇద్దరు కలిసి చక్కగా వండుతున్నారు వంట. దుంపలు వేసేస్తున్నారా? చీకటి అయిపోద్ది. చీకటి కూడా చీకటికి డాన్స్ చేస్తారు. మెస్సీలో చెల్లి ఏంటి చెల్లి అది? దుంపలని. ఏం దుంపలరా? నాగల దుంపలు. నాగల దుంపలే.
ఏమి చెల్లి దుంపలు ఎలా ఉన్నాయి? ఇవి ఉడకబెట్టిన దుంపలారా? అబ్బా, ఇవి ఎప్పుడు ఉడకబెట్టారు చెల్లి? రాత్రి ఉడకబెట్టే రాత్రే. అంత మొత్తం ఎటు చూసిన నాగల దుంపలే కనబడుతున్నాయి. అయితే అబ్బా, మెత్త గుల్ల ఉడికిపోయింది కదా. మెత్తగా దుంపలు అబ్బా, గుల్ల ఉడికిపోయింది కదా చెల్లి మెత్తగా. నాగలి దుంపలు ఇవి ఎప్పుడు తెచ్చినాయి చెల్లి? ఇవి మొన్న తెచ్చి రాత్రి ఉడకబెట్టారా? ఇప్పుడు కూరకు మళ్ళీ చేలోకి వెళ్ళి తెచ్చుకున్నారా? ఆహా. అమ్ముకుంటారా చెల్లి ఇలాంటి దుంపలు? ఇంకా మీరు తినడానికేనా? అమ్మరా? ఏ ఊరు సంతకి వెళ్తారు చెల్లి మీరు? పలకజేడు సంత గాని వైరామవరం సంత గాని. అవేంటి చెల్లి? చేపలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో చేపలు కూడా వేస్తారా? చేపలు కూడా వేస్తాం. చేపలు వేసుకుంటే బాగుంటది కూర. ఉడికిందా చెల్లి కూర? ఉడికిందనే. మంచి నానవాళ్ళు ఆడుతుంది చెల్లి కూర మాత్రం. ఉడికిపోయింది చెల్లి, దగ్గరికి అయిపోయింది. బాగుంది కూర కూడా, చూడడానికి కలర్ఫుల్ గా ఉండేరు. నాగలి దుంప కూర. సరిపోయిందా ఉప్పు కారం? సరిపోయిందండి. అల్లే itu galau Harap halak umam lagi. mau kucing ఉడికిందా చెల్లి? ఉడికిందనే. రోకళ్ళతో దంచే శబ్దాలు, చేటలతో చెరిగే శబ్దాలు, అలాగే కోళ్ళు మేకల అరుపులు, ఆ ఎద్దుల మెడలో గంటల శబ్దాలు, ఈ గ్రామాల్లో ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకునేటువంటి ఆ పిలుపులు, ఇవన్నీ కూడా వినడానికి భలే గమ్మత్తుగా వినసొంపుగా చాలా బాగుంటాయండి. నాకైతే చాలా నచ్చుతాయి. ఇదిగో ఈ పక్కనే ఒక అందమైన ఇల్లు ఉంది. ఇల్లు కూడా చూసేసి వద్దాం ఒకసారి, భలే ఉంది. ఇదిగో తిరగలి, రంగురంగుల అరుము మీద చక్కటి తిరగలి. చూడండి, ఇది చూడు పిండి విసురుకునే తిరగలి. ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది తిరగలి, కానీ చూడగానే మాత్రం భలే నచ్చుతాయి. అన్ని తిరగళ్ళు ఒకే మోడల్లో ఉండవండి, కొన్ని రాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి రాళ్ళు. వీళ్ళు చూడండి చోళ్ళు తిప్పుకునేది అలా వేసుకొని అలా తిప్పడమే చోడు పిండి కదా. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఆ మిల్లు మోసింది ఆ ఇల్లు అంటే వాసన కొద్ది ఉంటుంది కదా, అది కొద్దిగా వాసన ఉంటుంది. ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్ ఒరిజినల్, ఇది అవునా? అవునా, ఒరిజినల్. ఇది మన అది సొంత వాడుకునేది. ఇది ఏది బాగుంటది? మిల్లుది బాగుంటది, ఇది బాగుంటదా? ఇదే బాగుంటది. ఇదే బాగుంటదా? నీ ఒకసారి మోసి చూడు, ఎలాగుంటుంది మా జాగలాగా ఉంటుంది. మంచి రుచి. ఏంటి చెల్లి అవి? మామిడి పండ్లు లాంటిది తాండ్ర పోసుకున్నది. మామిడి తాండ్ర పోసుకున్నదా? వాళ్ళే ఉంది, చూడండి కొంచెం దగ్గర నుండి. అవును, మామిడి తాండ్రలు పోసుకొని నల్లడి ముక్కలు కట్ చేసుకుని లాప్ చేసుకుని ఆరబెట్టుకున్నారా? ఇప్పుడు మామిడి పళ్ళు దొరకవు కదా చెల్లి, ఇది ఎప్పుడు పోసారు మరి? నీరుడు పండినయా, అందుకే కాస్త నల్లబడిందా? బాగుంది. అరటి గెలలు 4 చెట్లు కూడా 4 గెలలు వేసి అందంగా. మట్టి ఉంటే గెలలు కూడా ఇంకా బలంగా వస్తాయి. అవును, ఈ గెల ఇక్కడ దాకా దిగేది. ఆహా, కుర్చైపోయింది.
అంటే నీరు లేదు, తడి లేదు. నీరు లేదు అక్కడ, దానికి గొప్పు లేదు. గొప్పు లేదు, నీరు గొప్ప అంతా ఈ మట్టి ఆ చుట్టూరా వేసుకోవాలి, బాగుంటది. తోలుకొచ్చేసారు ఆవులన్నింటినీ అన్న, ఆవులన్నింటిని తోలుకొచ్చేసారు. మీరు మెడలకి తాళ్ళు వేసి కట్టారు కదన్నా, ఇంక ఇలా లోపలికి కట్టవచ్చు, కాకపోతే అలాగ ఎంత కట్టాలా అనేసి ఇలా ఇంకా లోపలికి అలా తొర్ర కొట్టేసి ఇంకా మూసేయడానికి బయట తడకలు మూసేయటమే. బాగానే ఉంది. మేకలు వచ్చేసినాయి అప్పుడే. మేకలు వచ్చేసింది. వేడి వేడిగా భలే ఉంది. అలసిపోయి వచ్చినాయి కదా, కడుగులా చెల్లి అవి కడుగులా తాగుతున్నాయి మేకలు. తల్లి కడుగు తాగుతుంది, పిల్ల పాలు కవుతుంది. ఎండు చేప చక్కగా గంధంలా ఉడికిపోయింది, మెత్తగా కమ్మటి వాసన కూడా వస్తుంది. సంతకెళ్ళి ఆకళ్ళతో అలసిపోయి వచ్చారు కదా అండి చెల్లి వాళ్ళు. సో అందువల్ల దొరికిందేదో గబగబా వండుకొని చకచకా తినేసారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.